హలో వ్యూయర్స్, నమస్తే అండి. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మినీలాగ్. మీ రాజేశ్వరి కృష్ణ 1910. ఈ రోజైతే సోమవారం కదండి. చక్కగా ఎర్లీ మార్నింగే 4 అట్లా లేచి బయట అనేది ముందు మనం పాచ్ చేసేసుకున్నాం అనుకోండి, ఎంతో పని అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. నేనైతే చక్కగా గచ్చిలేవి కడిగేసుకుని ముగ్గు అనేది పెట్టేసుకుని ఇక లోపలికి వచ్చిన తర్వాత నెక్స్ట్ పని ఏముంటుంది, బాతింగ్ చేసేసుకోవడమే కదండి. బాత్ చేసేసిన తర్వాత ఆ శివయ్యకు వచ్చి చక్కగా దీపం పెట్టేసుకుని ఈ రోజైతే శివాష్టోత్రము, లక్ష్మీష్టోత్రము అట్లా చదివేసుకున్నాను. చాలా వరకు ఈ రోజైతే పూజ అనేది తొందరగానే ముగించేసుకున్నానులేండి. ఎందుకంటే తర్వాత వచ్చేసి మళ్ళీ మనం వంటది చేసుకోవాలి. ఈరోజు టిఫిన్ అయితే కనుక చక్కగా బయట తెప్పించేసుకున్నానులేండి. ఎందుకంటే మా వారు పని మీద బయటకు వెళ్ళడంతో నేను చెప్పకుండానే పూరీలు అవి తీసుకొచ్చారు. సో ఎందుకో తెలియదు కానీ ఒక్కొక్కసారి బయట తినాలనిపిస్తుంది. మీకు కూడా అంతే కదండి. సో ఇట్లా అయితే ఈ రోజు అయితే నాకు బ్లౌజెస్ అయితే చాలా అర్జెంట్ అండి. అట్లా వచ్చి నేనైతే ఒక బ్లౌజ్ అనేది పింక్ బ్లౌజ్ అనేది నేను ముందుగా కట్ చేసుకున్నాను అనమాట. దాన్ని బట్టి ఒక 4 బ్లౌజులు ఉన్నాయి. సో దాన్ని బట్టి డై తీసుకుందామని చెప్పేసి ముందైతే పింక్ బ్లౌజ్ని మైండ్ దగ్గర పెట్టుకుని కట్ చేసుకున్నాను అనమాట. అంటే ఫస్ట్ కట్ చేసి జాకెట్ అనేది మనం చాలా జాగ్రత్త కట్ చేసుకుంటే తర్వాత దాన్ని బట్టి మిగతా బ్లౌజెస్ అనేవి డై తీసేసుకోవచ్చు అనమాట. నేను ఎందుకు మీకు చూపిస్తున్నాను అంటే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, అట్లా వచ్చేసి వాళ్ళకి ఇలా చూపిస్తే నేర్చుకుంటారు, తెలుసుకుంటారన్న ఉద్దేశంతోనే, అంతకుమించి ఏం కాదులేండి. మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి స్టిచ్చింగ్ అనేది ప్రతి ఒక్కరికి టచ్ ఉంటుంది. సో అంటే సెంటర్లో అవి అని అట్లా నేర్పించడం అని ప్రతి ఒక్కరు కూడా స్టిచ్చింగ్ అనేది ఇంట్రెస్ట్ బాగా చూపిస్తున్నారు. చాలా వరకు చాలా మంచిదండి. ఏ పని ఉన్నా లేకపోయినా కనీసం మనం బయట కుట్టకపోయినా మన ఇంట్లో మన పిల్లలకైనా చక్కగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. మన ఇంట్లో పని అనేది మనం కుట్టుకోవచ్చు. అట్లా వచ్చి ప్రతి ఒక్కరికి ఎంత ఉన్నవాళ్ళైనా ఎంత గొప్ప వాళ్ళైనా ఈ పని అనేది చాలా అవసరమనే చెప్తానమాట. మేమైతే చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాము. సో మేము నేర్చుకోవడం వల్ల ఏంటంటే మధ్యతరగతి వాళ్ళమైనా చక్కగా బయట ఒక్కరు లేకుండా మేము కుట్టుకోవడం వల్ల చాలా సేవ్ అయ్యామని చెప్పాలండి. ఎందుకంటే నా బ్లౌజెస్ ఏంటి, మా అమ్మాయికి లెహంగాలు ఏంటి, డ్రెస్సెస్ ఏంటి, ఆల్మోస్ట్ అన్నీ కూడా మ్యాక్సిమం నేను కుట్టేసుకుంటాను కాబట్టి మనీ పరంగా చూస్తే చాలా సేవ్ అయినట్టే కదా. అట్లా వచ్చేసి ప్రతి ఇంటి ఇల్లాలు మిషన్ టచ్ అనేది ఉండడం అనేది చాలా మంచి విషయం అనే చెప్తాను. ప్రతి ఒక్కరు నేర్చుకోండి. ఈ రోజు అయితే లంగాలు కూడా ఒక ఆవిడ వచ్చి ఒక 1/2 డజన్ లంగాలు ఇచ్చారు. రాజు కొంచెం కుట్టు మీద కుట్లేయమ్మా అన్నారు. సో మనం బద్దకించకుండా వేసామనుకోండి, ఏదో ఆ డబ్బులు అనేవి మనకి దేనికో దానికి ఉపయోగపడతాయి. ఇట్లా వచ్చి ఈ రోజు అయితే మా వారు నాకు చెప్పకుండానే బయటకు వెళ్ళి పూరి అనేది తీసుకొచ్చారండి. ఎందుకంటే నాకు పూరి అంటే చాలా ఇష్టం అనమాట. మళ్ళీ ఎందుకంటే బయట పూరి అంటే మరీ ఇష్టపడతాను, ఎందుకో తెలీదు. మ్యాక్సిమం మీరు కూడా ఎవరికైనా అలా ఇష్టం ఉంటుందేమో నా కామెంట్లో చెప్పండి. ఈ రోజు ఏంటంటే చక్కగా ఆ బ్లౌజెస్ అనేవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అంతే. తర్వాత ఏంటంటే కొంచెం కుక్ చేస్తాం అనుకోండి, వంట చేసేస్తాం అనుకోండి, మా వారికి అయితే లంచ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా బ్లౌజెస్ అనేవి వేసేసుకుందాము, కుట్టేసుకుందామన్న ఉద్దేశంతో నేను కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చి వంటగదిలో పని ఉంటుంది కదండి. ఇట్లా వచ్చి 8 అట్లా మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చేస్తాను. ఈ రోజు అయితే క్యాప్సికమ్ అనమాట. నాకు చాలా ఇష్టమైన ఐటమ్ అనమాట. చాలా మంది ఇష్టపడతారు. సో ప్రతి ఒక్కరూ క్యాప్సికమ్ అనే దాన్ని చాలా రకాలుగా వండుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇట్లా ఒక ఉల్లిపాయ వేసుకుని కొంచెం ఇవి ఉంటాయి కదండి, పల్లీలు ఉంటాయి కదా, వేరుశనగాయలు ఉంటాయి కదా, అవి వేసాను, గుప్పుడు వేసాను. పచ్చిమిర్చి అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలి. పక్కనైతే రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇట్లా వచ్చి మినపప్పు, చక్కగా వెల్లుల్లి కూడా వేసుకుంటే, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ ఇవన్నీ వేసుకుని చక్కగా మగ్గిన తర్వాత క్యాప్సికమ్ అనేది వేసుకోవచ్చు. ఈ రోజు ఏంటంటే అసలు క్యాప్సికము టమాటా అనేది కలిపి వండుతారు. ఈ రోజు అయితే నేను టమాటా యాడ్ చేయట్లేదులేండి. ఎందుకంటే మా వారు వచ్చేసి టమాటా అనేది ఇష్టపడరు కదా అని చెప్పేసి టమాటా లేకుండా వండుదాము, ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి ఈ రోజైతే మాత్రం కొంచెం వెరైటీగానే వండుతున్నాను అనుకోండి. అందుకే మీకు ఈ ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు తెలుసు కదా, ప్రతి దాంట్లో నేను మసాలా పౌడర్ అనేది యాడ్ చేస్తాను. ఫైనల్లో వచ్చి బీరకాయ వండుతారు కదండి, అట్లా వండుదాము, చక్కగా పాలు వేసి వండితే ఎట్లా ఉంటుందో చూద్దామన్న ఉద్దేశంతో టమాటా అవాయిడ్ చేశాను. మొత్తం పోపులు అవి వేసి చక్కగా వేరుశనగ గుళ్ళు అవి వేసి ఒక్క క్యాప్సికమ్ పెద్దది ఉందిలేండి, దాన్ని వేసాను అనమాట. ఇట్లా వచ్చి కర్రీ అనేది చాలా బాగుంది. పాలు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ తయారైపోయాను ఎందుకు అనుకుంటున్నారా, ఇప్పుడు మా వారితో పాటు నేను బయటకు వెళ్తాను అనమాట. అది ఎక్కడికి వెళ్తాను, ఏం తీసుకుంటాను, మనకు వచ్చే పండగలు ఏంటి, దానికి సంబంధించినవన్నీ కొందామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట.
ఇటు వచ్చి ఏంటన్నది వరకే మాత్రం మీకు చూపిస్తాను. సో మీకు మ్యాక్సిమం అర్థమైపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ అయితే మనకి రాఖీ ఒకటి, వరలక్ష్మి వ్రతం ఒకటి ఇవన్నీ ఉన్నాయి కదండి. సో వాటికి సంబంధించి మా పాప వస్తుంది కదా అని చెప్పేసి అవన్నీ తీసుకుందాము. ఏమేమి తీసుకుంటాను, ఏంటి కొంటాను, సారీస్, డ్రెస్సెస్ అన్నది కొంచెం సస్పెన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్లో ఈ రోజు వీడియోలు అనేది నేను అది మీకు చూపించట్లేదు. అంటే ఈ రోజు వెళ్తున్నాను అంతే, నేను వెళ్ళడం మాత్రమే చూపిస్తున్నాను అనమాట. మీకు రేపటి వీడియోలు అనేది మొత్తం ఏం తీసుకున్నాను, ఏం ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఏం శారీ తీసుకున్నాను, సో ఏం డ్రెస్సెస్ తీసుకున్నాను అన్నది మీకు రేపటి వీడియోలో తప్పకుండా వస్తుంది. సో ప్రతి ఒక్కరూ రేపటి వీడియో చూసారనుకోండి, స్కిప్ కాకుండా చూసి తెలుస్తుంది అనమాట. నేను ఒక శారీ కట్టుకున్నాను చూడండి, ఆ శారీ అయితే చాలా మెత్తగా అనిపించింది. కానీ ఎందుకో సమ్మర్లాగా మనకి సమ్మర్ టైప్లో ఉన్నట్టు ఉందండి. అంచేత ఎక్కువగా స్వెట్ పట్టేస్తుంది. సో నేను క్యారీ చేయడం అన్నది కూడా కొంచెం అంటే శారీ మృదుగానే ఉంది, కాకపోతే చాలా చెమట పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చి నేనైతే చక్కగా నీట్గా తయారైపోయి శారీ అది కట్టేసుకున్నాను. రేపటి వీడియో ఏంటన్నది మీకు చిన్న క్లూ ఇస్తున్నాను అనమాట. మీరు తప్పకుండా రేపటి వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో కొంచెం మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. అంటే రేపటి వీడియో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు చూస్తారన్న ఉద్దేశంతో. సో ప్రతి ఒక్కరికి నా వీడియో అనేది నచ్చిందని అనుకుంటాను. ఐ హోప్ నాకు కూడా మంచిగానే అనిపించింది, మీకు మంచిగా చూపిస్తాను అనిపించింది. సో రేపటి వీడియోలో మాత్రం తప్పకుండా మంచి మంచి డ్రెస్సెస్తో మీ ముందుకు వస్తాను. సో ఎండ్ చేసేస్తున్నాను అనమాట వీడియో అనేది. ఓకే, టేక్ కేర్.